హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో ఆల్ న్యూ 2026 హోండా CB350 డీలక్స్ ప్రో ఈ బైక్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాము. ఈ బైక్ ప్రైస్ ఎంత పెట్టారు, ఫీచర్స్ ఏమున్నాయి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ అన్ని పిన్ టు పిన్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు బైక్ కొనుక్కుంటే యూజ్ అవ్వచ్చు. ఇంకా ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. ఇంకా వితౌట్ ఎనీ లేట్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మోడల్స్ వైజ్ ఈ బైక్ని మీరు టోటల్గా 2 మోడల్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. డీలక్స్ ప్రో. యాజ్ ఆఫ్ నో ఇప్పుడు నేను రివ్యూ చేస్తున్నది టాప్ మోడల్ అయిన డీలక్స్ ప్రో వేరియంటే. ఇప్పుడు మీకు కామన్గా డౌట్ వస్తుంది, 2 మోడల్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటని. క్లియర్ కట్గా మీకు చెప్తాను. డీలక్స్లో 5 కలర్స్ ఉంటాయి, డీలక్స్ ప్రోలో టోటల్గా 4 కలర్స్ ఉంటాయి. డీలక్స్లో బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ ఉండదు, డీలక్స్ ప్రోలో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ సపోర్ట్ ఉంటుంది. డీలక్స్లో బ్లాక్ కలర్ సీట్ కవర్స్ ఉంటాయి, డీలక్స్ ప్రోలో బ్రౌన్ కలర్ సీట్ కవర్స్ ఉంటాయి. అలానే డీలక్స్ మోడల్లో బాడీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫెండర్స్ అయితే ఉండవు. ఇక్కడ మీకు ఫోటో చూపిస్తున్నాను చూడండి. అదే డీలక్స్ ప్రోలో బాడీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫెండర్స్ అయితే ఉంటాయి. ఈ చేంజెస్ తప్పితే ఇంకా రిమైనింగ్ ఈ 2 మోడల్స్ మధ్య ఎలాంటి చేంజెస్ ఉండవు. టోటల్గా 2 మోడల్స్ సేమే ఉంటాయి, స్మాల్ చేంజెస్ అనమాట, అంతే. సో నేను మాత్రం మిమ్మల్ని డైరెక్ట్గా ఈ టాప్ మోడల్ అయినా డీలక్స్ ప్రోనే తీసుకోమంటాను. సో ఈ మోడల్ అయితే బాగుంటుంది అనమాట చూడడానికి, లుకింగ్ వైజ్. ఎందుకంటే బాడీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఫెండర్స్ ఉంటాయి కాబట్టి కొద్దిగా లుకింగ్ వైజ్ చూడడానికి బాగుంటుంది బైక్ అనేది. కంప్లీట్గా అది మీ ఓన్ చాయిస్, ఇంకా ఏ మోడల్ తీసుకోవాలనేది. నెక్స్ట్ ఇంకా కలర్స్ గురించి డిస్కస్ చేస్తే, నేను రివ్యూ చేస్తున్న డీలక్స్ ప్రోలో టోటల్గా 4 కలర్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ 4 కలర్స్లో బ్లాక్ కలర్ అనేది రియాలిటీలో చూడడానికి చాలా బాగుంటుంది. సో కలర్ అనేది ఇంకా మీ టేస్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలానే హోండా కంపెనీ ఈ వెహికల్కి టోటల్గా 5 యాక్సెసరీస్ను ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్స్ట్రా మనీ స్పెండ్ చేసి మీ వెహికల్ ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇంకా అప్డేట్స్ గురించి డిస్కస్ చేస్తే, హోండా కంపెనీ 2026 మోడల్లో ఎలాంటి అప్డేట్స్ చేయలేదు. ప్రీవియస్ 25 మోడల్ ఎలా ఉందో ఈ 26 మోడల్ కూడా అలానే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ ఇంకా లుక్స్ గురించి డిస్కస్ చేస్తే, ఈ బైక్ లుకింగ్ వైజ్ చూడడానికి కొద్దిగా సిమిలర్గా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. డిట్టో జిరాక్స్ అయితే ఉంటుంది కానీ కొద్దిగా సిమిలారిటీ అయితే ఉంటుంది అంతే. మెయిన్గా ఈ బైక్ అనేది పెద్దవాళ్ళు, ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. యూత్కి కూడా బాగానే ఉంటుంది, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. బట్ మేజర్గా అయితే ఓల్డ్ పీపుల్కి, ఫ్యామిలీ పర్సన్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట, లుకింగ్ పరంగా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను మోడల్స్, కలర్స్, లుక్స్ గురించి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ టెక్నికల్ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఇలా ఉంది. ఈ బైక్లో ప్రొవైడ్ చేసిన మిర్రర్స్ రౌండ్ క్రోమ్ ఫినిషింగ్లు అయితే ఉన్నాయి, వీటి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అలానే హ్యాండిల్కి మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఇచ్చారు, గ్రిప్ సెట్ క్వాలిటీ బాగుంది. డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ఇచ్చారు బెటర్ థ్రాటలింగ్ రెస్పాన్స్ కోసం. అలానే ఫ్రంట్ బ్రేక్ అండ్ క్లచ్ లివర్స్ నాన్ అడ్జస్టబుల్ కాదు. ఇంకా మీటర్ లేఅవుట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఈ హెడ్లైట్ పైన ప్రొవైడ్ చేసిన పార్ట్ అనేది ఫైబరే, మెటల్ కాదు. హెడ్లైట్ వైజ్ రౌండ్ స్ప్లిట్ LED హెడ్లైట్ ఇవ్వడం జరిగింది. హెడ్లైట్ డిజైన్ కూడా బాగుంది చూడడానికి. ఓవరాల్గా ఇది LED లైట్ కాబట్టి నైట్ టైం బ్రైట్నెస్, విజిబిలిటీ, ఇంటెన్సిటీ, త్రో అనేది బాగానే ఉంటుంది. నైట్ రైడ్స్ చేసేటప్పుడు అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఈ సిగ్నల్ లైట్స్ రౌండ్ LED టైప్లో ఉన్నాయి. ఇన్బిల్ట్గా అజా లైట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అలానే ఇవి ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్ కాదు, స్టిఫ్గానే ఉన్నాయి. ఇంకో స్పెషల్ ఫీచర్ ఏంటంటే, ఈ సిగ్నల్ లైట్స్లో ఎమర్జెన్సీ బ్రేకింగ్ అలర్ట్ కూడా అయితే ఉంది. ఎప్పుడైనా మీరు ప్యానిక్ బ్రేకింగ్ చేశారనుకోండి, 4 సిగ్నల్ లైట్స్ ఒకేసారి బ్లింక్ అవుతాయి అనమాట. కొద్దిగా సేఫ్టీ ఫీచర్ ఇది అంతే. అలానే ఈ బైక్లో ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41 mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సస్పెన్షన్ పైన ఫుల్లీ మెటల్ కవర్స్ అయితే ఇచ్చారు. కంప్లీట్గా క్లోజ్ అయి ఉంటుంది సస్పెన్షన్ అనేది. ఓవరాల్గా ఇవి పెద్ద సైజు ఫోక్స్ కాబట్టి సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇవి టెలిస్కోపిక్ ఫోక్స్ కాబట్టి మెయింటెనెన్స్ వైజ్ కూడా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్లో ఫ్రంట్ ఫెండర్ మెటల్ ఇచ్చారు, బాడీ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా ఈ ఫెండర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది. 100/90 19 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చారు. ఫ్రంట్లో 19 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి కంఫర్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇంకా ఈ బైక్ అలవెల్ డిజైన్ చూడడానికి ఎలా ఉన్నాయి. 7x2 14 ఇంచ్ వీల్స్తో డిజైన్ చూడడానికి సింపుల్గా బాగున్నాయి. ఇక్కడ రిఫ్లెక్టర్ కూడా స్టిక్ చేశారు. అలానే ఈ బైక్ ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ వైజ్ 310 mm లార్జ్ డిస్క్ ప్లేట్ ఇచ్చారు. ఇది హబ్లెస్ డిస్క్, ఇది ఒక గుడ్ థింగ్. నిసిన్ కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ ఇచ్చారు. సేఫ్టీ స్టాండర్డ్గా డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. ఓవరాల్గా ఈ బైక్లో మంచి బ్రేక్ క్యాలిపర్స్ యూజ్ చేశారు కాబట్టి బ్రేకింగ్ బయట కూడా బాగుంటుంది. అలానే ఇంకా హెడ్లైట్ కింద ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇందులో ఇన్బిల్ట్గా సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఉంటుంది. ఇంకా కింద హజర్ లైట్ బటన్ ఇచ్చారు.
హోండా కంపెనీ 350 బైక్స్ను ప్రీమియం బైక్స్ అంటుంది కాబట్టి షైన్ 125 ఇచ్చినట్టుగా ఇలాంటి స్విచ్ కిట్ ఇవ్వకుండా కొద్దిగా డిజైన్ చేంజ్ చేసి ఉంటే బాగుండేది. సేమ్ స్విచ్ కిట్ మీరు షైన్ 125లో కూడా చూడొచ్చు. అలానే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ ఫ్రంట్లో హై బీమ్, లో బీమ్, పాజింగ్ ఇచ్చారు. కన్సోల్ ఫీచర్స్ను బ్రౌజ్ చేసుకోవడానికి 4 టాగిల్ బటన్స్ ఉన్నాయి. కింద హార్న్ స్విచ్, సిగ్నల్ స్విచ్ అయితే ఉంది. ఇవి రివర్స్లో ఉన్నాయి అనమాట. ఓవరాల్గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఈ బైక్ హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కూడా చాలా కంఫర్టబుల్గా రిలాక్స్డ్గా అయితే ఉంటుంది. సో హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో చాలా బాగుంటుంది. అలానే ఈ బైక్ కీ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, ఇది నార్మల్ కీనే, లేజర్ కట్ కీ కాదు, బట్ క్వాలిటీ అయితే బాగుంది. ఇప్పుడు మనం ఈ బైక్ కన్సోల్ గురించి డిస్కస్ చేస్తే ఫుల్లీ ఎనలాగ్ స్మాల్ సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఉంటుంది. ఈ కన్సోల్ చూడడానికి సింపుల్గా కనిపించిన ఫీచర్స్ అయితే బాగానే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇండికేషన్ లైట్స్ వైజ్ ట్రాక్షన్ కంట్రోల్ ఇండికేషన్ ఉంది, హెడ్ లైట్ ఇండికేషన్, సైడ్ స్టాండ్ వార్నింగ్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, న్యూట్రల్ లైట్, ఎకో ఇండికేషన్, ఏబిఎస్ లైట్ కూడా ఉంది. అలానే ఇక్కడ ఎనలాగ్లో పెద్దగా స్పీడోమీటర్ ఇండికేషన్ ఉంది. బైక్కి ఆన్ చేసినప్పుడు ఈ నీడిల్ స్వైప్ అప్ అవుతుంది కదా, అప్పుడు లుక్ చూడడానికి బాగుంటుంది. అలానే ఈ డిస్ప్లే లోపల గేర్ ఇండికేటర్ ఉంది, టైం ఇచ్చారు, ఫ్యూల్ గేజ్ ఇచ్చారు, ఫ్యూల్ రేంజ్ ఉంది, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ ఉంది, రియల్ టైం మైలేజ్ కూడా ఉంది. అలానే బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి అన్నమాట డీలక్స్ ప్రోలో. నావిగేషన్ మీరు చూసుకోవచ్చు, కాల్స్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ ఉంటాయి, వాయిస్ అసిస్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ విధంగా మంచి ఫీచర్స్ ఈ కన్సోల్లో ఇచ్చారు. బట్ ఏంటంటే డిస్ప్లే అనేది మరీ చిన్నగా ఉంది కాబట్టి కొద్దిగా క్లమ్జీగా ఉంటాయి ఫీచర్స్ అనేవి. బట్ మనకి డే టు డే లైఫ్లో కావాల్సిన ప్రతి ఫీచర్ అయితే ఈ కన్సోల్ ఇచ్చారు, స్కిప్ చేయలేదు, ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఫ్యూల్ ట్యాంక్ పైన హోండా అని చెప్పి 3D టైప్లో మెన్షన్ చేశారు. ట్యాంక్ ప్యాడ్స్ కూడా ఇచ్చారు మనకి థైస్ గ్రిప్ కోసం, ఇది ఒక గుడ్ థింగ్. ఇంకా మిడిల్లో అటాచబుల్ ఫ్యూల్ క్యాప్ ఉంది. ఇది మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కాబట్టి ఎప్పుడన్నా వెయిట్ ఉన్న ఐటమ్స్ మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. ట్యాంక్ బ్యాగ్స్ లాంటివి కూడా మౌంట్ చేసుకోవచ్చు లాంగ్ టూరింగ్ చేసేటప్పుడు, ఇది ఒక అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలానే ఈ బైక్లో సీటింగ్ వైజ్ స్ప్లిట్ సీట్ సెటప్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సీట్ కవర్స్ కూడా బ్రౌన్ కలర్లో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి. సో ఈ బైక్లో సీట్ కుషనింగ్ అయితే డీసెంట్గా ఉందని చెప్తాను. హ్యాపీగా మీరు ఫ్యామిలీ వైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు. బోత్ రైడర్కి పిలియన్కి కంఫర్ట్ అయితే బాగానే ఉంటుంది, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ సీట్ గ్యాబ్రెల్ కూడా రాడ్ టైప్లో ఇచ్చారనమాట సి షేప్లో. సో పిలియన్ కూడా కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలడు ఆ సీట్ గ్యాబ్రెల్ని. హ్యాపీగా మీరు ఈ బైక్ని సోలో రైడింగ్కి అలానే ఫ్యామిలీ వైజ్ కూడా యూస్ చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా ఇక్కడ ఇంజిన్ దగ్గర మీరు అబ్జర్వ్ చేస్తే హోండా అని చెప్పి రౌండ్ క్రోమ్ ఫినిషింగ్లో ఇచ్చారు. ఈ ఫిన్స్ కూడా క్రోమ్ ఫినిషింగ్లో ఉన్నాయి. ఈ థ్రాటల్ బాడీకి సేఫ్టీగా ప్రొవైడ్ చేసిన ఈ మెటల్ కవర్ కూడా క్రోమ్ ఫినిషింగ్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఇప్పుడు మన ఈ బైక్ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఇంజిన్ గురించి డిస్కస్ చేస్తే టెక్నికల్ డీటెయిల్స్ వైజ్ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 348.36 cc ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. అలానే ఇంకా పవర్ వైజ్ 21.07 bhp at the rate 5500 rpmలో, టార్క్ 30 Nm at the rate 3000 rpmలో ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంది, స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు. ఓవరాల్గా ఈ బైక్ ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది, అదొకటి బాగుంటుంది అనమాట. ఇనిషియల్గా పికప్ కూడా చాలా బాగుంటుంది. మెయిన్గా బైక్ను రైడ్ చేసేటప్పుడు ఆ పుల్ ఏదైతే ఉంటుందో చాలా అగ్రెసివ్గా ఉంటుంది, బికాజ్ ఆఫ్ ఈ బైక్ లోపల 30 Nm టార్క్ ఉండటం వలన. అలానే ఈ బైక్ క్లచ్ కూడా చాలా లైట్గా ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. ఈజీగా ఈ బైక్ 130 టాప్ స్పీడ్ అయితే రీచ్ అవ్వగలదు. అలానే మీరు సిటీ రైడింగ్ పర్పస్కి హ్యాపీగా ఈ బైక్ యూజ్ చేసుకోవచ్చు. లాంగ్ జర్నీస్ మీరు కంటిన్యూగా చేద్దాం అనుకున్నా సరే ఈ బైక్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ సరిపోతుంది, బాగానే ఉంటుంది. మెయిన్గా ఇనిషియల్గా పికప్లు ఎలాంటి ల్యాగ్ లేటెన్స్ లేకుండా అగ్రెసివ్ పికప్ అయితే ఇందులో ఉంటుంది, అదొకటి బాగుంటుంది అనమాట. సో మెయిన్గా చెప్పాలంటే 350cc సెగ్మెంట్లో ఈ బైక్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వగలదు. అలానే ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మెటల్ కాదు, ఫైబర్ ఇచ్చారు. ఇక్కడ CB350C అని చెప్పి మెన్షన్ చేశారు, C అంటే క్లాసిక్ అని. అలానే ఈ బైక్లో బ్యాక్ సస్పెన్షన్ వైజ్ వింటేజ్ టైప్లో ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. వీటిని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్గా బాగానే ఉంటుంది. అలానే ఈ బైక్ బ్యాక్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంటుంది, LED టైల్ లైట్ ఇచ్చారు. టైల్ లైట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవడానికి లైట్ కూడా ఇచ్చారు. రిఫ్లెక్టర్ కూడా ఇక్కడ స్టిక్ చేశారు. బ్యాక్ సైడ్ ఫెండర్ ఏదైతే ఉందో అది కూడా మెటలే, బిగ్ సైజ్ ఫెండర్ అనమాట, చాలా పెద్దగా అయితే ఉంది. ఓవరాల్గా ఈ బైక్లో బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది, చాలా పెద్ద ఎగ్జాస్ట్ అనమాట. ఇది కంప్లీట్గా క్రోమ్ ఫినిషింగ్లో ఉంది. సౌండ్ కూడా వినడానికి రియాలిటీలో తంపీగా చాలా బాగుంటుంది. ఈ బైక్ను రైడ్ చేసేటప్పుడు మంచి ఫీల్ అయితే ఉంటుంది ఆ సౌండ్ వలన. అలానే ఈ బైక్లో హీల్ అండ్ టో షిఫ్టర్ ఉన్న గేర్ లెవర్ ఇచ్చారు. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు. సైడ్ స్టాండ్ ఇండియన్ కట్ ఆఫ్ సెన్సార్ అలానే ఉంటుంది. ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింట్. డే టు డే లైఫ్లో సెంటర్ స్టాండ్ మనకి బాగా ఉపయోగపడుతుంది. అలానే ఇంకా పిలియన్కి మాత్రం మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగ్. అల్యూమినియం టైప్లో పిలియన్ బ్రాకెట్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. అలానే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ ఓల్డ్ వింటేజ్ టైప్లో లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు సీట్ దగ్గర. ఇక్కడ మీరు ఈజీగా హెల్మెట్ అయితే మౌంట్ చేసుకోవచ్చు, ఇది ఒకటి బాగుంది.
అలానే వెహికల్ ఓపెన్ చైన్ ఉంటుంది. సో రెగ్యులర్గా చైన్ లూపింగ్ చేయాలి. సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. బడ్జెట్ వెహికల్ కాబట్టి బాక్స్ సెక్షన్స్ ఇంకా ఇచ్చారు. అలానే ఇంకా లేడీస్కి సేఫ్టీ అండ్ కంఫర్ట్ వైజ్ బిగ్ సైజ్ మెటల్ శారీ గార్డ్ విత్ ఇన్బిల్ట్గా సైడ్ స్టాఫ్ ఫుట్ రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఇంకా బ్యాక్ సైడ్ 240mm డిస్క్ ఇచ్చారు. నిసిన్ కంపెనీకి సంబంధించిన సింగిల్ పిస్టన్ క్యాలిపర్ ఇందులో యూజ్ చేయడం జరిగింది. సేఫ్టీ స్టాండర్డ్గా ట్రాక్షన్ కంట్రోల్ విత్ డ్యూల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా ఈ బైక్లో సేఫ్టీ బాగుంటుంది. ప్లస్ బ్రేకింగ్ బయట కూడా బాగుంటుంది. ఎందుకంటే మంచి క్యాలిపర్స్ యూజ్ చేశారు. పెద్ద సైజు డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది. 130/70 18 ఇంచు కొద్దిగా వైడ్ టైర్ ఇచ్చారు. ఈ బైక్లో ఫ్రంట్ 19 ఇంచ్ వీల్, బ్యాక్ సైడ్ 18 ఇంచ్ వీల్ ఉంది కాబట్టి కంఫర్ట్ అనేది మెయిన్గా బాగుంటుంది అనమాట. ఇది ఒక అడ్వాంటేజ్ ఉంది ఈ బైక్లో. అలానే ఈ బైక్ బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్ డిజైన్ చూడడానికి ఎలా ఉంది. ఇంకా ఇక్కడ బ్యాక్ సైడ్ బ్రేకింగ్ సిస్టమ్కి సంబంధించిన కంప్లీట్ మాస్టర్ సిలిండర్ కిట్ అయితే చూడొచ్చు. ఇంకా ఇక్కడ థ్రాటల్ బాడీ సిస్టమ్ దగ్గర కొద్దిగా సేఫ్టీ వైజ్ మెటల్ కవర్ కూడా ప్రొవైడ్ చేశారు క్రోమ్ ఫినిషింగ్లో. అలానే ఇంకా ఈ బైక్లో ఫ్రంట్లో డ్యూల్ హార్న్ సెటప్ని ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ హార్న్స్ కూడా ఫుల్లీ క్రోమ్ ఫినిషింగ్లోనే ఇచ్చారు. అలానే ఇంకా హెడ్ లైట్గా రైట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. నెక్స్ట్ ఇంకా ఈ బైక్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వైజ్ మ్యాసివ్గా 15 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఇచ్చారు. ఇది ఒక గుడ్ థింగ్. అలానే ఈ బైక్లో టోటల్ వెయిట్ వచ్చేసి 186 kgs ఉంటుంది. రియాలిటీలో బైక్ను హ్యాండిల్ చేసేటప్పుడు వెయిటర్ ఫీల్ ఉంది. సీట్ హైట్ కూడా 800mm ప్రొవైడ్ చేశారు. మైలేజ్ అప్రాక్సిమేట్గా 30 నుంచి 35 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 165mm ఉంది. మన ఇండియన్ రోడ్స్కి సరిపోతుంది. అలానే ఈ బైక్లో చాసిస్ వైజ్ హాఫ్ డూప్లెక్స్ కార్డిల్ ఫ్రేమ్ను ఉపయోగించడం జరిగింది. ఫైనల్గా ఈ బైక్ ప్రైస్ గురించి డిస్కస్ చేస్తే నేను రివ్యూ చేస్తున్న షోరూంలో ఈ బైక్ ప్రైస్ వచ్చేసి 2,62,000 వరకు ఉంది వెహికల్ ప్రైస్. ఈ ఫైనాన్స్ డీటెయిల్స్ కోసం కానీ ఎక్స్ట్రాగా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పి వాటి గురించి కాల్ చేయొచ్చు మీరు హ్యాపీగా. అలానే ఇంక బైక్ అనేది ఓన్లీ హోండా బిగ్ వింగ్లోనే అవైలబుల్గా ఉంటుంది. రెడ్ వింగ్లో అవైలబుల్గా ఉండదు. సో సిటీస్లో ఉండే వాళ్ళకి సర్వీస్ రీచ్ అయితే బాగానే ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ విలేజెస్ అండ్ టౌన్స్లో ఉండే వాళ్ళు మాత్రం చెక్ చేసుకోండి మీకు దగ్గరలో షోరూమ్ ఉందా లేదా అనేది. సో మీకు దగ్గరలో షోరూమ్ ఉంటే సర్వీస్ రీచ్ అనేది బాగుంటుంది అనమాట. సో ఇది ఒకటి సజెషన్ వైజ్ మీకు చెప్తున్నాను. అలానే బైక్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇది హోండాలోని ప్రీమియం వెహికల్, అలానే కొద్దిగా పెద్ద సీసీ వెహికల్ కాబట్టి మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ 2026 హోండా CB350C DLX Pro మోడల్ గురించి. సో ఓవరాల్గా మీలో ఎవరైతే ఫ్యామిలీ వైజ్ యూజ్ చేసుకోవడానికి ఒక మంచి వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారో ఈ CB350Cని మీరు కన్సిడర్ చేయొచ్చు. మెయిన్గా మీకు ఫ్యామిలీ కంఫర్ట్ అనేది ప్రయారిటీ ఉంటే ఈ బైక్ని మీరు హ్యాపీగా తీసేసుకోండి. కంఫర్ట్ బాగుంటుంది, మంచి బ్రేక్స్ ఇచ్చారు. వెహికల్లో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ కూడా డీసెంట్గా ఉంటుంది. ఇంజిన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి. అలానే ట్రాక్షన్ కంట్రోల్, స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్స్ కూడా ఇచ్చారు. ఆల్ LED లైటింగ్, టైప్ సి ఛార్జింగ్ సాకెట్, కన్సోల్లో ఫీచర్స్ కూడా బాగానే ఉంటాయి. మెటల్ ఫ్యూల్ ట్యాంక్ కూడా ఇచ్చారు. సో ఈ బైక్ని మీరు హ్యాపీగా సిటీ పర్పస్కి లాంగ్ ట్రావెలింగ్ చేద్దామన్నా హ్యాపీగా మీరు చేయొచ్చు, బాగుంటుంది అనమాట. సో మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ని రియాలిటీలో చూసి కుదిరితే టెస్ట్ డ్రైవ్ చేయండి. మీకు నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బైక్ గురించి. ఇంకా మీకు ఏమైనా స్టిల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కొద్దిగా బూస్టింగ్గా ఉంటుంది. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్.